సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మస సాయప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మానిటైజేషన్ చేసుకోవడానికి, అంటే తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోవాలని సబ్స్క్రైబర్లని అలాగే వచ్చేసి వాచ్ అవర్స్ని అయితే కొంటూ ఉంటారు. సో ఇది ఏ విధంగా కొనుక్కుంటారు, సో దానివల్ల మన ఛానల్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉందా లేదంటే డిసడ్వాంటేజ్ ఉందా, సో అలా కొనుక్కోవడం వల్ల మన ఛానల్ తొందరగా గ్రోత్ అవుతుందా లేదంటే దాని వలన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, సో అన్న దాని గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే వచ్చేసి యూట్యూబ్ ఛానల్ మన కొన్న సబ్స్క్రైబర్ని అలాగే వచ్చేసి వాచ్ అవర్స్ని ఏ విధంగా ఫిల్టర్ చేస్తుంది, సో దాన్ని తీసేస్తుందా లేదంటే దాంట్లోనే కంటిన్యూ అవ్వచ్చు అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే చాలామంది కూడా కొత్తగా ఒక 5-6 వీడియోలు లేదంటే ఒక 10-15 వీడియోలు పెట్టి, సో ఆ వీడియోల మీదనే మనకి 1000 మంది సబ్స్క్రైబర్లు అలాగే వచ్చేసి 4000 గంటలు వాచ్ అవర్స్ రావాలని చెప్పేసి చాలామంది కూడా కొనుక్కుంటుంటారు. అంటే సబ్స్క్రైబర్లని అలాగే వాచ్ అవర్స్ని అయితే కొనుక్కుంటారు. సో ఇది ఏ విధంగా కొనుక్కుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో అతను ఇప్పుడు నేనే ఒక యూట్యూబ్ ఛానల్ని, నా యూట్యూబ్ ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్లు అలాగే వచ్చేసి 4000 గంటలు వాచర్స్ రావాలని చెప్పేసి సో వేరే వాళ్ళని అయితే అడుగుతానమాట. టెక్నీషియన్స్ని అడిగినప్పుడు సో వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు కావాల్సిన ఒక 1000 మంది సబ్స్క్రైబర్లు అలాగే 4000 గంటల వాచర్స్ని అయితే నా ఛానల్కి రానిస్తారు. సో అది ఏ విధంగా తెప్పిస్తారంటే, సో వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్ని యూస్ చేసుకునే వాళ్ళు కొన్ని ఫోన్ నెంబర్లతో అంటే చాలా మెయిల్స్ క్రియేట్ చేసి అలాగే వచ్చేసి వాచ్ అవర్స్ అంటే మన టెక్నీషియన్ పరంగా అది వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. సో ఏదో ఒక విధంగా వాళ్ళ టెక్నీషియన్ మొత్తం ఉపయోగించి మనకు కావాల్సిన 4000 గంటల వాచ్ అవర్స్ అలాగే వచ్చేసి 1000 మంది సబ్స్క్రైబర్లను అయితే మన ఛానల్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వచ్చేసి మన ఛానల్ ఏమవుతుంది, మానిటైజేషన్ అయితే ఎనబుల్ అవుతుంది. సో ఎనబుల్ అయిన తర్వాత చాలామంది కూడా ఇక్కడ ఏం చేస్తారంటే 1000 మంది సబ్స్క్రైబర్లు అలాగే వచ్చేసి 4000 గంటల వాచ్ అవర్స్, సో ఈ రెండింటిని ఒక 1000 రూపాయలు టెక్నీషియన్కి ఇచ్చి మన ఛానల్కి కావాల్సిన సబ్స్క్రైబర్లను అయితే తెచ్చుకుంటారు, సబ్స్క్రైబర్ని వాచ్ అవర్ని తెచ్చుకుంటారు. సో తెచ్చుకున్న తర్వాత ఆ ఛానల్ని మానిటైజేషన్ చేసి, లేదు అంటే ఆ ఛానల్కి ఇంకా మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి ఉంటుంది అన్నా, లేదంటే మా ఛానల్ని మానిటైజేషన్ చేసి ఆ తర్వాత వచ్చేసి ఆ యూట్యూబ్ ఛానల్ని వేరే వాళ్ళకి ఎవరో ఒకరికి అమ్మేస్తారనమాట. సో ఇక్కడ ఇతను 1000 రూపాయలు ప్రాఫిట్, అంటే ఇక్కడ 1000 రూపాయలు అతను అక్కడ యూట్యూబ్ టెక్నీషియన్స్కి పెట్టి అతను ఆ 1000 రూపాయలతో 4000 గంటలు వాచ్ అవర్స్ అలాగే వచ్చేసి 1000 మంది సబ్స్క్రైబర్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఇతను ఈ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కదా, మానిటైజేషన్ అయిన తర్వాత ఇదే ఛానల్ని వేరే వాళ్ళకు ఒక 2000 నుంచి 4000 మధ్యలో లేదంటే ఒక 5000 మధ్యలో అమ్మేస్తాడనమాట, వేరే వాళ్ళకి అమ్మేస్తాడు. సో అమ్మేసిన తర్వాత ఇతనికి ఇక్కడ ప్రాఫిటే ఉంది. సో ఇతను ఇక్కడ పెట్టిండు ఎంత, 1000 రూపాయలు పెట్టిండు ఎందుకు, సబ్స్క్రైబర్లకి వాచ్ అవర్స్కి. తర్వాత ఇతను ఆ ఛానల్ని అమ్ముకొని ఇతనికి వచ్చింది ఎంత ప్రాఫిట్, 4000. సో ఈ విధంగా ఇతను ఒక ఛానల్ని అమ్మేస్తాడు. దీనివల్ల ఎవరైతే ఇక్కడ ఛానల్ని అమ్మిండ్రో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ అటుపక్క ఎవరైతే సెకండ్ పర్సన్ ఛానల్ని కొనుక్కుంటాడో అతనికి మాత్రం లాస్ ఉంటుంది. సో అది ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ అంటే ఫస్ట్ ఒక అతను జెన్యున్గా యూట్యూబ్ ఛానల్ని అయితే రన్ చేస్తున్నాడు. సో సెకండ్ పర్సన్ వచ్చేసి ఛానల్కి కావాల్సిన 1000 మంది సబ్స్క్రైబర్లను అలాగే వచ్చేసి 4000 గంటల వాచ్ అవర్స్ని అయితే కొనుక్కున్నాడు. సో ఇక్కడ ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి ఉండేది 100 మంది సబ్స్క్రైబర్లే, ఓకేనా. ఆ 100 మంది సబ్స్క్రైబర్లు కూడా ఇతను చేసిన ఒక 10 వీడియోలకి, ఆ 10 వీడియోలకు వచ్చిన సబ్స్క్రైబర్లు ఇక్కడ 100 మంది ఉన్నారు. సో వాచ్ అవర్స్ మాట పక్కన పెట్టండి, ఓకేనా. ఎందుకంటే 10 వీడియోలకు వాచ్ అవర్స్ పెద్దగా రాదు, ఓకేనా. సో ఈ 100 మంది సబ్స్క్రైబర్లు ఈ 10 వీడియోలకు ఎవరైతే వచ్చారో వాళ్ళు మొదటి ఛానల్. ఇతను ఏం చేస్తాడంటే మొదటి ఛానల్ అతను ఎలాగో 100 మంది సబ్స్క్రైబర్లే కదా ఉన్నారు, ఇంకొక వీడియో చేసి అప్లోడ్ చేద్దాంలే అనుకుంటాడు. సో అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు అతను ఒక 10 నిమిషాల వీడియోని అయితే పెడతాడు. పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న 100 మంది సబ్స్క్రైబర్లలో 20 మంది ఎట్లా లేదన్నా కూడా ఆ వీడియో అతను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తాడో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని అయితే చూస్తారు. అక్కడ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఎంతమంది చూసినట్టు పర్సంటేజ్ ప్రకారం 100 మందిలో 20 మంది చూశారంటే 20%, ఓకేనా. 20% మంది ఇతని వీడియోని చూసిండ్రు. ఎందుకు, ఇక్కడ ఉండేది 100 మంది సబ్స్క్రైబర్లు కాబట్టి, ఓకేనా. తర్వాత ఇతను పెట్టిన వీడియోని 20 మంది చూసింటారు. ఆ 20 మంది కూడా కంప్లీట్గా చూసినా లేదంటే యావరేజ్గా 50%, 40% అబ్బో వాళ్ళు చూసిన, అంటే 10 నిమిషాల వీడియోని 4 నిమిషాల నుంచి 5 నిమిషాల పైన చూసినా కూడా ఆ ఛానల్ అయితే బూస్టప్ అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఆ ఛానల్ అనేది అతను పెట్టిన వీడియో బూస్టప్ అయింది, 20 మంది చూసిండ్రు, తర్వాత బూస్టప్ అయింది, మళ్ళీ 20 మంది చూసిండ్రు. సో ఈ విధంగా అతనికి ఉన్న 100 మంది సబ్స్క్రైబర్లలోని 20 మంది 30 మంది చూశారంటే సో యావరేజ్గా 30% యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అతనికి వచ్చినట్లు అతని ఛానల్ మీద, ఓకేనా. సో కాబట్టి ఇతనిది జెన్యూన్. అలాగే ఇప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటుందంటే ఇతని గురించి, ఇతనికి 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, సో ఇతను పెట్టిన వీడియోని యావరేజ్గా 30% అయితే చూశారు, అంటే 30 మంది యావరేజ్గా చూశారు, సో ఇతని ఛానల్ జెన్యూన్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇతనికి వచ్చిన సబ్స్క్రైబర్లలో 30%
ఆల్రెడీ ఆ వీడియోని ప్లే చేసి చూశారు కాబట్టి. సో ఇప్పుడు ఇతని మాట పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ పర్సన్, ఎవరైతే యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన 1000 మంది సబ్స్క్రైబర్లు అలాగే వాచ్ అవర్స్ని కొనుక్కొని ఉంటాడో అతని పరిస్థితి చూద్దాము. సో ఇప్పుడు అతనికి 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, 4000 గంటల వాచ్ అవర్స్ కూడా ఉంది. సో ఇప్పుడు అతను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాడంటే ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ రావాలి యావరేజ్గా? ఇక్కడ 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్న అతనికి 20 వ్యూస్ వచ్చినాయి అంటే ఇక్కడ 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న అతనికి యావరేజ్గా 200 నుంచి 300 వ్యూస్ అయితే రావాలి. కానీ ఇక్కడ వస్తాయా? రావు. ఎందుకు? సో ఇతను డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని అడిగి సబ్స్క్రైబర్లని అలాగే వాచ్ అవర్స్ను కొనుక్కున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏం చేసిందంటే అతను చేసిన వీడియోస్ పబ్లిక్కి అంటే ఆడియన్స్కి నచ్చే కదా ఇతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో కాబట్టి ఇతను పెట్టిన వీడియో ఏదైతే ఉంటుందో అది సబ్స్క్రైబర్లకు అవసరం అయింటిదే కదా. సో సబ్స్క్రైబర్లకు అవసరం అయి ఉంటుంది కాబట్టి ఆ వీడియోని ప్లే చేసి చూస్తారు. బట్ ఇక్కడ ఎవరైతే ఛానల్ని కొనుక్కున్నాడంటే ఛానల్కి డబ్బులు ఇచ్చి మానిటైజేషన్ చేయించుకున్నాడు, 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 గంటల వాచ్ అవర్స్ని. సో అతను ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు, చేసినప్పుడు అతనికి వ్యూస్ వస్తాయా? రావా? ఖచ్చితంగా అయితే 100కి 100% రావు. ఎందుకంటే ఇక్కడ ఈ సబ్స్క్రైబర్లను ఎవరైతే కొనుక్కున్నాడో అతనికి సబ్స్క్రైబర్లు ఏ విధంగా వచ్చిండ్రు? ఒక సిస్టంలో ఆటోమేటిక్గా సిస్టమ్ని యూజ్ చేసుకొని ఫేక్ సబ్స్క్రైబర్స్ అంటే చాలా మెయిల్స్ క్రియేట్ చేసి ఆ మెయిల్స్లలో జస్ట్ సబ్స్క్రైబర్స్ అలాగే వచ్చేసి అవే మెయిల్స్ని యూజ్ చేసుకొని కొన్ని టెక్నీషియన్స్ని ఉపయోగించుకొని అతనికి 4000 గంటల వాచ్ అవర్స్ అయితే వచ్చింది. సో వాచ్ అవర్స్ పక్కన పెడితే సబ్స్క్రైబర్లు ఇప్పుడు అక్కడ యాక్టివ్లో ఉన్నారా లేరా? ఎందుకంటే ఆ మెయిల్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు 1000 మంది సబ్స్క్రైబర్లు రావడానికి మాత్రమే క్రియేట్ చేసింటారు మెయిల్స్. ఇతను పెట్టిన వీడియోని అదే మెయిల్స్ ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చి అక్కడ డబ్బులు తీసుకొని ఇతనికి 1000 మంది సబ్స్క్రైబర్లను ఇచ్చాడో ఆ పర్సన్ ఎవరైతే సబ్స్క్రైబర్లను ఇచ్చిన పర్సన్ ఉన్నాడో అతను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు కొనుక్కున్న వ్యక్తి ఒక వీడియో అప్లోడ్ చేశాడంటే అతను ఎందుకు చూస్తాడు చెప్పండి? 1000 మంది సబ్స్క్రైబర్లని నేను నీకు ఇచ్చేసిన, 4000 గంటల అవర్స్ కూడా నేను నీకు ఇచ్చేసినాను. సో కాబట్టి ఇప్పటి నుంచి నీకు నాకు సంబంధం లేదు. సో నా పద్ధతి ఏంది? 1000 మంది సబ్స్క్రైబర్లను 4000 గంటలు వాచ్ అవర్స్ని వీటిని నీకు ఇవ్వడం వరకే నాకు బాధ్యత. ఆ తర్వాత నువ్వు వీడియో పెడితే నేను ఎందుకు చూడాలి అనే కిందట అతను అనుకొని సో ఈ ఫస్ట్ ఎవరైతే 1000 మంది సబ్స్క్రైబర్ని కొనుక్కున్నాడో అతను ఏదైనా వీడియో పెట్టినా కూడా ఎవరు చూడరు, ఎందుకంటే అక్కడ యాక్టివ్లో లేరు కాబట్టి ఆడియన్స్. సో పాయింట్ అర్థమైంది కదా. సో కాబట్టి అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇతను పెట్టిన వీడియోకి 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 గంటలు వాచ్ అవర్స్ వచ్చింది. ఏ విధంగా వచ్చింది? సో ఈ 1000 మంది సబ్స్క్రైబర్లలో కనీసము ఒక 20% అయినా చూడాలి కదా. 20% అంటే యావరేజ్గా 200, ఓకేనా? మరి ఎందుకు చూడలేదు? 1000 మందికి అయితే నోటిఫికేషన్ పంపించింది, కానీ ఎందుకు చూడలేదు అంటే ఇతని వీడియోలో కంటెంట్ సరిగ్గా లేదు, లేదంటే వీడియో బాగలేదు అని ఆ యూట్యూబ్ అనేది అతని వీడియోని బూస్ట్ చేయడం అనేది తగ్గిస్తుంది. సో బూస్ట్ చేయడం తగ్గించినప్పుడు ఏమవుతుంది? ఇతని సబ్స్క్రైబర్లకు అందరికీ పంపించినాం, వాళ్ళు ఎవరు కూడా క్లిక్ చేయలేదు. సో క్లిక్ చేయలేదు కాబట్టి ఏమవుతుంది? ఆ సబ్స్క్రైబర్లు అందరూ స్కామ్. సరే ఒక వీడియో పంపించింది, పక్కన పెట్టండి, వాళ్ళు ఏదో ఒక పనిలో ఉనింటారు. తర్వాత వచ్చేసి సెకండ్ వీడియో కూడా పంపిస్తుంది. సెకండ్ వీడియో పంపించినప్పుడు కూడా చూడలేదంటే దాని అర్థం ఏంటి చెప్పండి? సో దాని అర్థం ఏంటంటే ఇతను 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 గంటల వాచ్ అవర్స్ని పక్కా ఫేక్ ఐడీల ద్వారా ఇతను తెచ్చుకున్నాడు, ఇతని ఛానల్కి తెచ్చుకున్నాడు. సో కాబట్టి ఇతను ఏ వీడియో పెట్టినా కూడా ఆడియన్స్ నుంచి రియాక్షన్ అయితే రావడం లేదు అని అనుకుంటారనమాట. సో ఇతని వీడియోని ఇంకెవరు చూడాలా? సో ఇతను పెట్టిన వీడియో బాగుంది అంటే ఎక్కడో మనకి యూట్యూబ్ సర్చ్లోనో లేదంటే ఇంకో చోటనో మేబీ ఇతను పెట్టిన కంటెంట్కి సంబంధించి మనం ఏదైనా సెర్చ్ చేసినామంటే అక్కడ మాత్రమే మనకు కనబడుతుంది. ఆ తర్వాత మాత్రమే ఆ వీడియో ఒకవేళ ఇష్టమైతే ఎవరైనా చూడగలుగుతారు, లేకపోతే అది కూడా ఏం లేదు కదా. సో కాబట్టి ఎవరైనా సరే వాచ్ అవర్స్ అలాగే వచ్చేసి సబ్స్క్రైబర్లను అయితే కొనుక్కోవకండి. ఈ విధంగా కొనుక్కోవడం వలన మీ ఛానల్ రేపు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో పడుతుంది. సో మీరు ఇక్కడ అమ్మడం లేదు, ఓకేనా? ఇప్పుడు అమ్మాలనుకున్న వాళ్ళకైతే నేను చెప్పాను, బట్ ఇప్పుడు మీరు ఛానల్ని అమ్మదలుచుకోలేదు. సో మీకు తొందరగా మానిటైజేషన్ అవ్వాలని చెప్పేసి 1000 మంది సబ్స్క్రైబర్ 4000 గంటల వాచ్ అవర్స్ తెచ్చుకొని ఆ తర్వాత ఒక మంచి వీడియోస్ పెడదాంలే అని అనుకుంటారు. సో కానీ ఇక్కడ చూడండి, మీరు ఒక మంచి వీడియోస్ ఒక 10 వీడియోస్ చేస్తారు. ఆ 10 వీడియోస్ మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఈ 1000 మంది సబ్స్క్రైబర్లకి అయితే పంపించినప్పుడు వాళ్ళు క్లిక్ చేయలేదు. సో అలాంటప్పుడు ఆ సబ్స్క్రైబర్లు అందరూ కూడా, ఓకేనా, యూట్యూబ్ కొద్ది రోజులు అబ్జర్వ్ చేసి ఈ సబ్స్క్రైబర్లు అందరూ ఫేక్ సబ్స్క్రైబర్స్ అని మొత్తము ఆ 1000 మంది సబ్స్క్రైబర్లని మీకు వచ్చిన 4000 గంటల వాచ్ అవర్స్ మొత్తం అన్నిటినీ క్లియర్ చేస్తుంది. దాంతోపాటుగా మీకు ఆన్ అయిన మానిటైజేషన్ కూడా ఆఫ్ చేస్తుంది. సో ఫ్యూచర్లో ఎప్పుడు కూడా మీకు మానిటైజేషన్ అనే ఆప్షన్నే యూట్యూబ్ అనేది మీకు ఇవ్వదు, ఓకేనా? సో దాని తర్వాత
మీరు ఇంకా కావాలి అనుకుంటే మీకు వీడియోస్ని జస్ట్ మీరు ఫేమ్ అవ్వాలనుకుంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఏం లేదు. కానీ చాలామంది 99% పీపుల్స్ అందరూ కూడా యూట్యూబ్లో డబ్బులు సంపాదించడానికి వస్తున్నారు కాబట్టి సో మీరు ఇలాంటి ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి లేదు అంటే ఇలా యూట్యూబర్స్ని సబ్స్క్రైబర్స్ని వాచ్ అవర్స్ని కొనుక్కోవడం అయితే మానేయండి. సో ఏదున్నా సరే జెన్యున్గానే ట్రై చేయండి, జెన్యున్గానే వీడియోస్ అప్లోడ్ చేయండి. సో మీ వీడియోస్కి వచ్చే మీ లాంగ్ వీడియోస్కు లేదంటే షార్ట్ వీడియోస్కి సో ఇట్లా లాంగ్ వీడియోస్కి వచ్చే సబ్స్క్రైబర్లు మాత్రమే మీకు ఎప్పటికీ యాక్టివ్లో ఉంటారు. మీరు ఏదైనా లైవ్ చేస్తున్నా లేదంటే మీరు ఏదైనా ఒక వీడియో పెట్టినా కూడా దానికి ఎక్కువగా రెస్పాన్స్ రావాలంటే అది ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చూస్తున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే వస్తాయి. అలాగే వచ్చేసి జెన్యున్ సబ్స్క్రైబర్లు వాళ్ళు ఎప్పటికీ కూడా మీ ఛానల్ని వదిలిపెట్టిపోరు. కాబట్టి మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా దానికి ఆల్మోస్ట్ మీరు అంటే మీకుండే 100 మందిలో ఈజీగా 20 నుంచి 30 మంది అయితే ఆ వీడియోని చూడడానికైతే ట్రై చేస్తారు. సో కాబట్టి ఎవరు కూడా మానిటైజేషన్ కోసము లేదంటే తొందరగా ఛానల్ గ్రోత్ అవ్వాలా, తొందరగా యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో అయితే మాత్రము ఎవరు కూడా సబ్స్క్రైబర్లని అలాగే వచ్చేసి వాచ్ అవర్స్ని అయితే కొనుక్కోకండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా 100కి 100% అయితే ప్రాబ్లం వస్తుంది. సో జెన్యున్గా ఎవరైతే ట్రై చేస్తూ జెన్యున్గా వీడియోస్ అప్లోడ్ చేసి జెన్యున్గా వచ్చే సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉంటారో సో ఆ ఛానల్స్ మాత్రమే తొందరగా గ్రోత్ అవుతాయి. సో ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.